భారీ సముద్రం, చుట్టూ ఎటు చూసినా నీళ్ళే. ఆ సముద్రంలో ఒక ఓడ ప్రయాణిస్తుంది. ఓడ బయట నుంచి చూస్తే అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ ఓడ దగ్గరకు మరో నౌక వెళ్ళినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ షాక్కి గురిచేసింది. ఓడ ఉంది, సరుకు ఉంది, ఆహారం ఉంది, వ్యక్తిగత వస్తువులు అన్నీ ఉన్నాయి. కానీ ఓడలో ఒక మనిషి కూడా లేడు. అసలు ఆ ఓడలో ఉన్న కెప్టెన్, అతని కుటుంబం, సిబ్బంది, ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఓడను ఎందుకు వదిలేశారు? వాళ్ళకు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు 150 సంవత్సరాలు దాటిన ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఇదే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన సముద్ర మిస్టరీలలో ఒకటైన మేరీ సెల్టస్ మిస్టరీ. మేరీ సెల్టస్ అంటే ఏమిటి? మేరీ సెల్టస్ ఒక అమెరికా వ్యాపార నౌక. 1872 సంవత్సరంలో ఈ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణం సాధారణ ప్రయాణం కాదు. ఓడలో పెద్ద మొత్తంలో పారిశ్రామిక ఆల్కహాల్ సరుకు ఉంది. ఓడకు కెప్టెన్గా ఉన్న వ్యక్తి పేరు బెంజమిన్ బ్రిగ్స్. ఆయనకు సముద్ర ప్రయాణంలో మంచి అనుభవం ఉంది. ఆయనతో పాటు ఆయన భార్య సారా, చిన్న కుమార్తె సోఫియా కూడా ప్రయత్నిస్తున్నారు. మిగిలిన వారు ఓడ సిబ్బంది. మొత్తం కలిపి 10 మంది మేరీ సెల్టస్లో ఉన్నారు. వాళ్ళు న్యూయార్క్ నుంచి ఇటలీలోని జెనోవా వైపు ప్రయాణిస్తున్నారు. ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎవరికీ తెలియదు. ఈ ఓడ కొద్ది వారాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా మారబోతుందని. మేరీ సెల్టస్ ప్రయాణం ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత మరో ఓడ అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుంది. ఆ ఓడ పేరు డి గ్రాటియా. దాని కెప్టెన్ డేవిడ్. ఒకరోజు సముద్రంలో దూరంగా ఒక ఓడ కనిపించింది. మొదట అది సాధారణంగా ప్రయాణిస్తున్న ఓడలా ఉంది. కానీ దగ్గరకు వెళ్ళే కొద్దీ ఏదో తేడా కనిపించింది. మేరీ సెల్టస్ సరైన మార్గంలో కదలడం లేదు. దాని ప్రయాణం కూడా నియంత్రణలో లేనట్టుగా అనిపించింది. డి గ్రాటియా సిబ్బంది మేరీ సెల్టస్ను పలుమార్లు పిలిచారు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అప్పుడు డి గ్రాటియా నుంచి కొంతమంది వ్యక్తులు మేరీ సెల్టస్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు మేరీ సెల్టస్లోకి వెళ్ళారు. వాళ్ళు ఊహించినది ప్రమాదంలో చిక్కుకున్న ఓడ. కానీ వాళ్ళు చూసింది కానీ విచిత్రమైన విషయం. ఓడలో ఒక్క మనిషి కూడా లేడు. కెప్టెన్ కనిపించలేదు. కెప్టెన్ భార్య కనిపించలేదు. చిన్నారి కనిపించలేదు. సిబ్బంది కనిపించలేదు. అందరూ ఎక్కడ? అయితే ఓడ మొత్తం ధ్వంసం కాలేదు. సిబ్బంది కనిపించలేదు. అందరూ ఎక్కడ? అయితే ఓడ మొత్తం ధ్వంసం కాలేదు. అది పూర్తిగా మునిగిపోతున్న ఓడలా కూడా లేదు. అందులో కొన్ని వస్తువులు అలాగే ఉన్నాయి. సరుకు కూడా ఉంది, ఆహారం కూడా ఉంది, వ్యక్తిగత వస్తువులు కూడా ఉన్నాయి. వాళ్ళు తమ ఇష్టంతో ఓడను వదిలి వెళ్ళారా? లేదా ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఓడ నుంచి బయటకు వెళ్ళారా? మేరీ సెల్టస్లో ఒక ముఖ్యమైన విషయం కనిపించలేదు. లైవ్ బోట్ లేదు. ఇది మిస్టరీకి మరింత బలం ఇచ్చింది. ఓడలో ఉన్న వాళ్ళు ఏదో కారణంతో లైవ్ బోట్లో సముద్రంలోకి వెళ్ళి ఉండవచ్చి అనుమానం వచ్చింది. కానీ ఎందుకు మేరీ సెల్టస్ అంత ప్రమాదకరంగా కనిపించలేదు? ఓడ పూర్తిగా మునిగినట్టు కూడా లేదు. అయితే వాళ్ళు ఎందుకు ఓడను వదిలారు? అయితే అది అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో. ఇదే అసలు ప్రశ్న. కెప్టెన్ బ్రిగ్స్ అనుభవం ఉన్న నావికుడు. అతను ఓడను వదిలి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక తీవ్రమైన కారణం ఉండాలి. కానీ ఓడలో పెద్ద యుద్ధం జరిగిన ఆధారాలు లేవు. పెద్ద స్థాయిలో దోపిడీ జరిగినట్లు కూడా నిర్ధారణ లేదు. అయితే కొంత గందరగోళం మాత్రం కనిపించింది. ఇది కెప్టెన్కు ఓడ సురక్షితంగా లేదనే అనుమానం కలిగించవచ్చని భావించారు అందరూ. మేరీ సెల్టస్లో పారిశ్రామిక ఉపయోగం కోసం వెళ్తున్న ఆల్కహాల్ బార్గెల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బరెల్స్ లీక్ అయినట్టు తర్వాత గుర్తించారు. ఇక్కడి నుండి ఒక సిద్ధాంతం వచ్చింది. ఓడలో ఆల్కహాల్ ఆవిరులు లేదా లీకేజ్ కారణంగా పేలుడు ప్రమాదం ఏర్పడుతుందని, కెప్టెన్ భయపడి ఉండవచ్చని పరిశోధకులు భావించారు. అందుకే అందరినీ లైవ్ బోట్లోకి పంపించి కొంత దూరం నుంచి పరిస్థితి గమనించాలని నిర్ణయించి ఉండవచ్చని ఆలోచన ఉంది. కానీ ఇది పూర్తిగా నిర్ధారించబడిన విషయం కాదు. ఒకవేళ అందరూ లైవ్ బోట్లోకి వెళ్ళి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళను ఎవరు చూశారు? వాళ్ళ లైవ్ బోట్ ఎక్కడ? ఇక్కడ మిస్టరీగా మరింత గాఢమవుతుంది. సముద్రంలో వాతావరణం మారిపోయి ఉంటే చిన్న లైవ్ బోట్ పెద్ద అలలకు చిక్కి ఉండవచ్చు.
అలాగే జరిగితే మేరీ సెల్టస్ ముందుగా వెళ్ళిపోగా లైఫ్ బోట్లో ఉన్న వాళ్ళు సముద్రంలో ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చు. ఇది ఒక సాధ్యమైన వివరణ, కానీ అసలు నిజమేమిటో మనకు తెలియదు. మరో సిద్ధాంతం, ఫైటర్స్ దాడి చేశారా? సముద్రం ఆ కాలంలో దోపిడీ ప్రమాదాలు ఎక్కువగా ఉండేవి. అయితే మేరీ సెల్టస్లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లు బలమైన ఆధారాలు లేవు. అందుకే ఈ సిద్ధాంతానికి కూడా పూర్తిగా మద్దతు లేదు. అయినా ఓడలోని మనుషులు లేకపోవడం మాత్రం నిజం. మరో అనుమానం ఏమిటంటే, ఓడ సిబ్బంది కెప్టెన్పై తిరుగుబాటు చేశారా, లేదా కెప్టెన్తో గొడవ జరిగిందా? కానీ దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా లేవు. మేరీ సెల్టస్లో జరిగిన సంఘటనకు సంబంధించిన అనేక సిద్ధాంతాలు వచ్చినా ఏ సిద్ధాంతం కూడా అందరినీ ఒప్పించేంత బలమైన ఆధారాలతో నిరూపించబడలేదు. కానీ మేరీ సెల్టస్లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఓడ మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించింది. ఓడలో ఉన్న మనుషులు మాత్రం కనిపించలేదు. ఇది సాధారణ సముద్రం ప్రమాదం కంటే ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎందుకు అందరూ లైవ్ బోట్లోకి వెళ్ళారు? ఒకవేళ దాడి జరిగితే ఎందుకు ఓడలో పెద్ద విధ్వంసం కనిపించలేదు? ఒకవేళ లైవ్ బోట్లో వెళ్ళి ఉంటే వాళ్లకు ఏమైంది? డి గ్రాటియా సిబ్బంది మేరీ సెల్టస్ను స్వాధీనం చేసుకొని దాన్ని జిబ్రాల్టర్ వైపు తీసుకెళ్లారు. తర్వాత ఈ సంఘటనపై విచారణ జరిగింది. అనుమానాలు ఎన్నో వచ్చాయి, కానీ ఖచ్చితమైన సమాధానం మాత్రం దొరకలేదు. మేరీ సెల్టస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సాధారణ వాణిజ్య నౌకగా ఉన్న ఈ ఓడ ఇప్పుడు ఒక సముద్రం మిస్టరీగా ప్రతీకం మారింది. ఇప్పటికీ వరకు వచ్చిన వివరణలు సహజ కారణాలు ఎక్కువగా చర్చించబడుతున్నాయి. ఆల్కహాల్ లీకేజీ, పేలుడు భయం, సముద్రంలో పరిస్థితుల ప్రకారం ఎక్కువగా చర్చించబడుతున్నాయి. లైవ్ బోట్ నియంత్రణ కోల్పోవడం, ఇవన్నీ కలిసే అవకాశం కూడా ఉంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అసలు కెప్టెన్ బ్రిగ్స్ చివరి నిర్ణయం ఏమిటి? అతను ఎందుకు ఓడను వదిలాడు? ఆ నిర్ణయం సరైనదేనా, లేదా అదే నిర్ణయం అతడి కుటుంబం మరియు సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టిందా? ఇది మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ వీడియో పైన మీ కామెంట్లను తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.